సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ, నేను స్వాతి. విజయవాడలో కొన్ని రోజులు వర్షాలు, కొన్ని రోజులు భయంకరమైన ఎండలతో చాలా హాట్ గా కనిపిస్తుంది విజయవాడ. మనం ఎప్పుడైనా సరే ఏదైనా కూల్ గా తాగాలి, చల్లగా కడుపు చల్లగా ఉండాలి, ఏదైనా తీసుకోవాలి అంటే అందరికీ తెలిసిందే ఏదైనా లెమన్ సోడా కానీ గోలీ సోడా ఇలాంటివి తాగుతూ ఉంటాము. కానీ విజయవాడలో ఫస్ట్ టైం మనకు కనిపిస్తుంది బ్రేవ్ సోడా. చాలా టేస్టీగా ఉంటుందంట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందంట. ఒక్కసారి తాగితే మాత్రం ఖచ్చితంగా రెండోసారి విజిట్ చేయాల్సిందే అని అంటున్నారు ఈ బ్రేవ్ సోడా తయారు చేసే వీరాంజనేయులు. మరి ఎందుకు ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, బ్రేవ్ సోడా స్పెషాలిటీ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. అలాగే బ్రేవ్ సోడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా వచ్చేయండి. దగ్గర ఈ బ్రేవ్ సోడాలో 105 ఫ్లేవర్స్ ఉన్నాయంట. రెడీగా 90 ఫ్లేవర్స్ ఉన్నాయి. 90 ఫ్లేవర్స్ అంటే ఎంత డిఫరెంట్ టేస్ట్ వచ్చిన కస్టమర్స్ కి అందిస్తూ ఉంటారు. సో ఎవరు అడిగిన ఫ్లేవర్ అయినా సరే లేదు అనకుండా తయారు చేసి ఇచ్చే ఛాన్స్ అయితే విజయవాడలో ప్రెసెంట్ కనిపిస్తుంది. ఎప్పుడు రొటీన్ గా తీసుకోకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకునే వారికి మాత్రం బ్రేవ్ సోడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. సరే ఆంజనేయులు గారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? 4 months అయితే మేడం. ఎందుకు ఇదే ఎంచుకున్నారు బ్రేవ్ సోడాని బిజినెస్ లో? ఇది తక్కువ ఖర్చులో అందరికి రావాలని, అందరు తాగలరని. ఇక్కడికి పోతే చాలా రేటు తక్కువ, అందుకని పోల్చుకున్నాం. నార్మల్ గా ఎంత ప్రైస్ ఉంటుంది ఇది? స్టార్టింగ్ 30 మేడం, 30 to 150 వరకు. 30 to 150 అంటే మనం ఒక గోలీ సోడా తాగాలి. రేటు మారిపోద్ది, ఐటమ్ని బట్టి రేటు మారుద్ది మేడం. ఐటమ్ అంటే ఎట్లా తయారు చేస్తారు? సోడా ఉంటుంది, షర్బత్తు, మిల్క్ షర్బత్తు, సాబా జెల్లీ షర్బత్తు, మసాలా కోలా, ఫలూడాలు, మాక్టైల్స్, అది కోల్డ్ కాఫీ, ఐస్ టీ, అలాగా ఒక్కదాన్ని బట్టి ఒక రేటు, ఒక్కదానికి ఒక రేటు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఫ్లేవర్స్ అనే కాదు, దానిలో కలిపి ఇంగ్రీడియంట్ బట్టి ప్రైస్ చేంజ్ అవుతుందట. స్టార్టింగ్ మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అవుతుందండి? 150 మేడం. వెరీ రీజనబుల్. 30 రూపీస్ నుంచి 150 వరకు. మా కోసం ఏ ఫ్లేవర్ తయారు చేసి చూపించబోతున్నారు? మాది స్పెషల్ అయితే బ్రేవ్ మేడం. బ్రేవ్ ట్రై చేయండి. అదైతే అరుగుదలకి వాటికి బాగా పనిచేస్తుంది. లైట్ స్పైసీగా ఉంటుంది, కొద్దిగా అరుగుదలకి బాగుంటుందంట, స్పైసీగా ఉంటుందంట. సరే, నార్మల్ స్పైసీ ఉంటుంది, అది తాగండి బాగుంటుంది. మా స్పెషల్ అయితే అది. నాకు ఏ ఫ్లేవర్ యాడ్ చేశారు? నాకు కాలాజామ్ ఫ్లేవర్. ఓకే, నేరేడు పండు ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు సీజన్ కదా, మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఈ నేరేడు పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. జీరా పౌడర్, ఓకే, మింట్ పౌడర్, అన్ని హెల్త్ కి పనిచేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు మీరు. ప్రిపేర్ చేశారు దీన్ని ఈ సోడాలో మనము మిక్స్ చేస్తున్నాము. వెంటనే ఇలా వదిలేసి తాగేయాలట. రెడీ, 3, 2 and 1. ఇది బ్రేవ్ సోడా ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. డిఫరెంట్ ఫీల్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్లేవరు మనం సెలెక్ట్ చేసుకునే ఫ్లేవర్ని బట్టి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నిజంగా చాలా బాగుంది. ఈ ప్రైస్ ఎంతండి? 60 రూపీస్. ఆంజనేయులు గారు చెప్పారు. ఈ ఫ్లేవర్తో మనకు తయారు చేసి ఇచ్చిన బ్రేవ్ సోడా 60 రూపీస్. మీరు ఎప్పుడు వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చామండి, చాలా బాగా అనిపించింది. అది బ్రేవ్ సోడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇది ట్రై చేసాము, బాగుంది.
నేను ఫస్ట్ టైం అండి బ్రేవ్ వేవ్కి వచ్చింది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఫ్లేవర్స్ బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. కాస్ట్ ఎంత ఉందో అనుకున్నాము కానీ బాగున్నది, ఇక్కడ అందరు తాగొచ్చు. మీ పేరండి? నా పేరు లక్ష్మయ్య అండి. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా బ్రేవ్ సోడా తాగడానికి? రెగ్యులర్గానే వస్తుంటాం అండి. ఫస్ట్లో వచ్చాము, టేస్ట్ బాగుందని చెప్పేసి కంటిన్యూ అవుతున్నాము. ఏ ఫ్లేవర్ ఇష్టం మీకు ఎక్కువ? కుకుమ్ ఫ్లేవర్ ఒకటి బాగుంటుందండి. అండ్ చాలా మంది ఒక్కొక్క వెరైటీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతూ ఉంటారు. మీరు ఇప్పుడు బ్రేవ్ సోడా గురించి చెప్పండి, ఏంటి దాని టేస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? బ్రేవ్ సోడా అనేది ఇక్కడ చాలా బాగుంటుందండి. నార్మల్గా వాళ్ళ మసాలా ఐటమ్స్ అవి ఇవి అన్ని మిక్స్ చేసి ఇస్తుంటారు. సో మనం ఫుడ్ తిన్న తర్వాత బ్రేవ్ సోడా తాగితే బాగా అరుగుదల అవుతుందని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు కూడా ట్రై చేస్తున్నారు. చాలా వరకు చాలా హెల్తీగా ఉంటుంది. బ్రేవ్స్లో ఐస్ క్రీమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అంతేకాకుండా ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇది నేను ఇప్పుడు టేస్ట్ చేయబోయే ఐస్ క్రీము శాండీస్ ఐస్ క్రీమ్ అనమాట. అన్ని ఫ్లేవర్స్ ఒకే కప్లో ఇస్తారు. ఐస్ క్రీమ్ లవర్స్కి ది బెస్ట్ ఈ ఐస్ క్రీము. తక్కువ ప్రైస్లో అన్ని ఫ్లేవర్స్ మనం టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా అలాగే ఈ శాండీస్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేయబోతున్నాను. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎలా తీసుకోవాలో తెలియలేదు. సో ఇప్పుడు ఆంజనేయులు గారు దాన్ని ఒరిజినల్ అంటే అసలు బ్రేవ్ సోడా ఏంటి కొంచెం స్పైసీగా ఎలా తయారు చేస్తారని ఒరిజినల్ బ్రేవ్ సోడా తయారు చేసి దాన్ని ఎలా తీసుకోవాలో కూడా చూపించబోతున్నారు. అంతేనండి? అవును మేడం, అంతే మేడం. చాలా మందికి కూడా తెలియదు ఎలా తాగాలి అని. ఎలా వేసుకోవాలని తెలియదు, అందుకని నేను చూపిస్తున్నాను ఫస్ట్ టైం. ఫస్ట్ టైం తాగే వాళ్ళకి లైట్ స్పైసీ అనిపిస్తుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. సెకండ్ టైం అయితే ఖచ్చితంగా తాగుతారు మేడం, మళ్ళీ అదే తాగుతారు ఒకసారి వస్తే. మీరు ఈ బ్రేవ్ సోడాలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దేనికి హెల్ప్ అవుతాయండి? అన్ని అరుగుదలకి డైజెషన్కి వాడు బాగా ఉపయోగపడుతుంది మేడం, మెయిన్ అది. బ్రేవ్ సోడా ఎలా తాగాలి అనేది కూడా మనకి ఆంజనేయులు గారు చూపించారు. మరి బ్రేవ్ సోడా మనకి విజయవాడలో అవైలబుల్గా ఉంది కాబట్టి విజయవాడ విజిట్ చేసేవాళ్ళు, విజయవాడలో ఉన్నవాళ్ళు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. ఇది 0% ఆల్కహాల్ అనమాట. సో లేడీస్ కూడా చక్కగా తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 90 ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా మనకు నచ్చేట్టు మనం టేస్ట్ చేయగలిగేలాగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రేవ్ స్టాల్ని విజిట్ చేయండి, బ్రేవ్ సోడాని ఎంజాయ్ చేయండి.